నేను చాలా మంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్లతో న్యూట్రిషనిస్టులతో మాట్లాడా. ఏంటి మీరు అప్పుడప్పుడు మందు తాగుతారుగా, మరి దాన్ని ఎలా డీటాక్స్ చేసుకుంటారా? వాళ్ళు చెప్పిన ఆన్సర్కి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఏముంది, రేపొద్దున 1 గంట ఎక్కువ ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక 5 కిలోమీటర్లు ఎక్కువ పరిగెడతాం, మహా అయితే రేపొద్దున ఫాస్టింగ్ చేద్దాం అంటారు. నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, నువ్వు మందు తాగినప్పుడు ఆ మందుని బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిన తర్వాత రేపొద్దు నువ్వు వర్కౌట్ చేసేంత వరకు అది ఆకులు వీక్కుంటా కూర్చుంటది అనుకున్నావా? ఈ లోపు అది చేయాల్సిన విధ్వంసం అంతా చేసేస్తుంది. రేపొద్దున నువ్వు డీటాక్స్ చేయడానికి ఏం ఉండదు, అక్కడ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. మీ ఇంట్లోకి సడన్ గా ఒక కుక్క వచ్చి మీ ఇంటి నడి మధ్యలో అంటే హాల్లో షిట్ కూర్చుంది అనుకోండి, మీరు ఆ వాసన తట్టుకోలేక ఇమీడియట్ గా క్లీన్ చేస్తారా, లేకపోతే రేపు పొద్దున్న కాగుతారా? ఇది సో బేసిక్ కదా. మరి ఆల్కహాల్ ఈ రోజు తాగితే రేపొద్దున క్లీన్ చేయటం ఏంటి? అంటే నువ్వు ఆల్కహాల్ ఈ రోజు తాగితే రేపొద్దున ఫాస్టింగ్ ఉంటావు ఏంటి? ఆల్కహాల్ ఇప్పుడు తాగితే నీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఒక 30 ml పెగ్ తాగితే నీ లివర్ కున్న హెల్దీ పాయింట్స్ 100 నుంచి 99 వస్తాయి. ఇలా తాగుతూ ఉంటే ఆ పాయింట్ 75 వస్తే దాని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటారు. అదే పాయింట్స్ 55 వస్తే దాని గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటారు. మరి అదే పాయింట్స్ 35 వస్తే దాని ఫైబ్రోసిస్ అంటారు. అదే కనుక పాయింట్స్ ఒక 10-15 ఉందనుకోండి, లివర్ సిరోసిస్ అంటారు. ఇలాంటి లివర్ ఫైబ్రోసిస్ సిరోసిస్ కేసెస్ లో ఉన్నప్పుడు లివర్ ని మళ్ళీ రిపేర్ చేయటం అనేది, ఒకవేళ మీరు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినా కానీ ఆ తగ్గుద్దులమ్మా ఏం కాదు డోంట్ వరీ అని అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. అసలు మందు తాగితే లివర్ ఒక్కడే పాడొద్దని ఎవరు చెప్పాడు మీకు? సరే మీ ఎగ్జాంపుల్ ప్రకారం మందు తాగితే లివర్ పాడైంది అనుకోండి. మరి లివర్ పాడైతే మరి లివర్ చేయాల్సిన 500 రకాల పనులన్నీ ఎవరు చేయాలి? ఆ పనులన్నీ కూడా కిడ్నీ వైపు నెట్టేస్తుంది. ఏదో నువ్వు కనుక ఆఫీస్ లో వర్క్ ఎక్కువ అయితే పక్కన వాళ్ళ మీద నెట్టేస్తావు కదా, అలాగా మరి కిడ్నీ కూడా ఆల్రెడీ కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటది. ఈ పనులు చేయలేక, లివర్ ఇచ్చిన పనులు చేయలేక దాన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ 2 ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేసరికి ఆ ఇంపాక్ట్ ప్యాంక్రియాస్ మీద కూడా పడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రేజ్ అయ్యి మీకు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీలు ఫెయిల్ అయ్యేసరికి మీ బాడీలో ఫ్లూయిడ్స్ లెవెల్ పెరిగిపోయి మీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవ్వచ్చు, మీకు అరిథమియా రావచ్చు. గట్టిగా చెప్పాలంటే మీకు హార్ట్ ఫెయిల్యూర్ అవుద్ది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆల్కహాల్ తాగితే నీ లివర్ ఒక్కటే పోతుందా? నీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ పోతున్నాయా? అప్పట్లో హార్ట్ స్పెషలిస్టులు చెప్పేవాళ్ళు ఒక 30 ml పెగ్ రోజు తాగితే హార్ట్ చాలా సేఫ్ గా ఉంటది, హార్ట్ స్ట్రోకులు రావు అని. వాళ్ళు హార్ట్ స్పెషలిస్టులు కాబట్టి వాళ్ళ హార్ట్ ని కాపాడుకోవడానికి అలా చెప్పేవాళ్ళు. మరి అదే 30 ml పెగ్ తాగితే నీ హార్ట్ సేఫ్ గా ఉండొచ్చు, కానీ నీ లివర్ పోతుంది కదా. అంటే నువ్వు హార్ట్ స్పెషలిస్ట్ అయినంత మాత్రాన నీ హార్ట్ ను కాపాడుకోవడం కోసం వేరే ఆర్గాన్ని బలిస్తావా?